వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పార్టీ ఏ కార్యాన్ని స్వీకరిస్తే ఏ కార్యాన్ని నాకు వారు నిర్ణయం చేస్తే ఆ కార్యాన్ని నేను వినమ్రంగా స్వీకరిస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సార్, అసెంబ్లీలో అనూహ్యంగా మీ పేరు రావడాన్ని చాలా మంది ఏదో జరిగిందని అంటున్న పరిస్థితుల్లో మీరేం చూస్తారు? అంటే ఎక్స్పీరియన్స్కి పెద్దమిటి వేస్తారని భావిస్తున్నారా? మీరేమంటారు? నేను ఇలాంటి అంశాల మీద పార్టీ ఆలోచన విధానాన్ని అందరం కూడా అర్థం చేసుకుంటాం తప్ప దీన్ని వేరేగా చూడడానికి పార్టీ నిర్ణయాన్ని అవకాశం లేదు. శాసన మండలిలో ఏకైక బీజేపీ ఎమ్మెల్సీ అవుతున్నారు మీరు ఏ పాత్ర పోషిస్తారు? ప్రతిపక్ష పాత్ర పోషించి అధికార పక్షంతో అలాగే ఉంటారు. మేము అధికార పక్షంలో ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతుందో అది అర్ధరహితం. పాలకపక్షంగా ఉన్న మేము ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైసీపీ కొంత అవగాహన లేమితో వ్యవహరిస్తుంది, అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. దానికి కూటమి సభ్యుడిగా ధీటుగా స్పందించడం మా కూటమి పక్షాలకి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఆ విధంగా నేను కూడా కూటమి సభ్యుడిగా ఆ పాత్రని పోషిస్తాను. ప్రతిపక్షాన్ని ఎండగట్టేటువంటి ధోరణిలో ఈవేళ లోకేష్ గారు కౌన్సిల్లో వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వారితో పాటు మేము వారు ఏ విధమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారో దాన్ని ధీటుగా వాడిగా సమాధానాలు చెప్పడానికి అవకాశం కూటమిలో ఉంది. ఆ విధంగా ముందుకు వెళ్తాం. సంఖ్యాపరంగా కాస్త తక్కువ ఉంది కూటమికి బలం అని అంటున్నారు. మీరు ఏ అంశాన్ని ఎక్కువగా? సంఖ్యాపరంగా అనేటువంటిది ఇక్కడ అంశం కానే కాదు. సంఖ్య ఉండడం మూలంగా అనేది నా దృష్టిలో నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సంఖ్య ప్రధానం కాదు. వారు మాట్లాడుతున్న వైఖరి అప్రధానం. ఎంత సంఖ్య ఉన్నదనేది కాదు. ఈ యొక్క అప్పర్ సభలో పెద్దల సభలో మాట్లాడవలసిన తీరులో వారు మాట్లాడడం లేదు. సంఖ్య అనేటువంటి ఆలోచనతో వారు మాట్లాడడం కాదు, మాట్లాడవలసినటువంటి తీరులో వారు మాట్లాడడం లేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, గోదావరి పుష్కరాలు వస్తుంది, మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఎంపీ గారు మా కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ని కలవడం జరిగింది. అందరం కలిసి పుష్కరాలకి ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలు ఎంపీ గారు ఒక రోడ్ మ్యాప్ను తయారు చేశారు. రెగ్యులర్గా సమీక్షా సమావేశాలు పెడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు పురంధరేశ్వర్ గారి అంశాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా గత పుష్కరాల సందర్భంలో ఈ గోదావరి యొక్క వాటర్ యొక్క ఏదైతే పుష్కరాలు జరుగుతున్నప్పుడు కొన్ని లక్షల మంది ఈ పుష్కరాల్లో రావడానికి అవకాశం ఉన్న సందర్భంలో, స్నానం చేస్తున్న సందర్భంలో ఆనాటి వాటర్ యొక్క డెన్సిటీని పరీక్ష చేశారు. ఏదైతే గంగామాతకి సంబంధించి ప్రక్షాళన అనేది, ఇలా గోదావరి ప్రక్షాళనకి కేంద్రం మనకి 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు చేయమని గత కొలది కాలంగా మన రాజమండ్రిలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోదావరిని ప్రక్షాళన చేయాలని. దాని సందర్భంలోనే మనకి ఇప్పుడు స్లూయిజ్లు కొన్ని ప్రాంతాల్లో రాజమండ్రిలో నిర్మాణం చేస్తున్నారు. ఈ వర్క్ని, ఈ 400 కోట్లని ఇంకా కూడా ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టుంటారు. దాన్ని ఇంకా ఏ విధంగా వాటర్ అనేది, గోదావరి నీరు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. దాని ద్వారా ఈ నీటి శుద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతూ ఎక్కువ నిధుల్ని ఈ పుష్కరాల్లో ఖర్చు పెట్టే విధంగా కేంద్రం ఎంత మేరకు దీన్ని సహకరించాలో అంత మేరకు కూడా పురంధరేశ్వర్ గారు, కేంద్ర మంత్రివర్యులు అందరం కలిసి, 3 ఎంపీలు మేము కలిసి
గట్టి ప్రయత్నం చేస్తూ రాజమండ్రి పుష్కరాల్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ధీటుగా మేము పనిచేసే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తాం. సార్ రాజమండ్రిలో స్థితి కనబడుతుంది, మీరు దాని మీద పట్టించుకుని దేవాదాయ శాఖ మీద నేను ఈ అంశాల మీద కొద్దిగా అధ్యయనం చేసిన తర్వాత తప్పకుండా స్పందిస్తాను. ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి విజయవాడ కేంద్రంగానే వర్క్ చేయబోతున్నారు. ఇక్కడ కూడా అందుబాటులో నేను రాజమండ్రి స్థానికుడిని. నేను గతంలో కూడా కౌన్సిల్లో రాజమండ్రి కార్పొరేషన్లో ఉండేవాడిని సభ్యుడిగా. ఇప్పుడు కూడా అదేవిధంగా మాట్లాడతాను. పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ ఆర్గనైజేషన్ కోసం పార్టీ ఏం చెప్తే ఆ కార్యాన్ని నేను ఎల్లవేళలా నిర్వర్తిస్తాను. నాకు ఎక్కడ కేంద్రం అనేది కాదు. కేంద్రం అనేది ప్రతి కార్యకర్త హృదయం కేంద్రం. వాళ్ళ హృదయాల్లో పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా, వాళ్ళలో ఒక స్పిరిట్ నింపే విధంగా నేను వెళ్ళ పనిచేస్తాను. కేంద్రం ఇక్కడ ప్రధానం కాదు. ఎక్కడ కేంద్రమైనా అన్ని జిల్లా కేంద్రాలు మా పార్టీ నాయకుల యొక్క కేంద్రాలే. సార్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని అనుకుంటారా? రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, బుచ్చి చౌదరి గారు కానీ, అలానే ఎంపీ గారు కానీ కొన్ని ఆలోచనలు చేస్తున్నారు. వారు ఏవైతే ఆలోచనలు తీసుకుంటారో ఆ ఆలోచనలకు అనుగుణంగా నేను ముందుకు పెడతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.